ఫ్రెండ్స్ అంతా సరదాగా పిక్నిక్కి వెళ్లారు. ప్రకృతితో మమేకమవటం కోసం అడవి బాట పట్టాలనుకున్నారు. స్వచ్ఛమైన గాలిని, సహజసిద్ధంగా ప్యూరిఫై అయ్యే నీటిని చూసి గంతులేశారు. ఆనందంలో మునిగి తేలుతున్న ఆ క్షణాలు వారికి చివరి క్షణాలయ్యాయి. వైద్య విద్యతో ఒకరికి ప్రాణదానం చేయాల్సిన వీరిని మృత్యువు క్షణాల్లో విగత జీవులుగా మార్చేసింది. నిజానికి ప్రకృతి సోయగాలకు అసలైన అందం జలపాతాలే. కొండ కోణంలో నుంచి పొంగిపొర్లుకుంటూ వాగుల్లోకి వచ్చే దృశ్యాలను వీక్షించేవారు కొందరైతే, పచ్చని ప్రకృతి ఒడిలోనుంచి వడివడిగా వస్తున్న ఆ చల్లని జలాల్లో ఈదులాడాలని ఉరకలెత్తేవారు ఇంకొందరు. ఆ తహతహే కొందరిని మృత్యువు తన ఒడిలోకి లాగేసుకుంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంలో జరిగిన ఘోర విషాదం ఆ వైద్య విద్యార్థుల కుటుంబాల్లో చీకటిని నింపేసింది. అసలు మారేడుమిల్లి వద్ద ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులోని ఆశ్రమ్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న 15 మంది వైద్య విద్యార్థులు మారేడుమిల్లికి పిక్నిక్ కోసం వెళ్లారు. వారందరూ ట్రావెలర్ వాహనంలో ఆదివారం మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి చేరుకున్నారు. అలా మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ఫేమస్ వాటర్ఫాల్ అయిన జలతరంగని జలపాతం వద్దకు చేరుకున్నారు. అసలకే యువత ఆ జలపాతాన్ని చూసి మైమరిచిపోయారు. అలా జలపాతం వద్దే కాసేపు సరదాగా గడిపారు. నేచర్తో ఫోటోలు తీసుకునేవాళ్లు కొందరైతే, వీడియోలు తీసుకొని సంబరపడేవాళ్లు మరికొందరు. అప్పటికి మధ్యాహ్నం 1:30-2 గంటలవుతోంది. ఇక విద్యార్థులంతా స్నానాలకు దిగారు. ఇలా వారు సరదాగా ప్రకృతిని ఆస్వాదిస్తున్న టైంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీనికి తోడు కొండల్లోనుంచి భారీగా వరద నీరు ముంచెత్తింది. ఒక ఉప్పెన మాదిరిగా విలయతాండవం చేస్తూ ఒక్కసారిగా జలతరంగిణి కాస్త జలఖడ్గంలా మారి ఉగ్రరూపం దాల్చింది. మొత్తం 14 మంది మెడికోలలో 5గురు జలపాతంలో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా ఉధృతి పెరగటంతో ఆ 5గురు విద్యార్థులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇక కొట్టుకుపోయిన వారిలో విజయనగరానికి చెందిన హరిణిప్రియ, గాయత్రి పుష్ప అనే ఇద్దరమ్మాయిలను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన 2 యువకులు కాపాడారు. అనంతరం వారిద్దరినీ రంపచోడవరం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అందులో హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం తరలించారు. చెట్టు కొమ్మ కారణంగా హరిణిప్రియ ప్రాణాలతో బయటపడింది. ఆ వరదలో హరిణిప్రియ కూడా సుమారు 4 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది. మారేడుమిల్లి సమీపంలో ఓ చెట్టు కొమ్మకు ఆమె జుత్తు చిక్కుకొని ఉండిపోయింది. అప్పటికే గల్లంతైన వారికోసం గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది వెతుకుతుండగా చెట్టుకొమ్మకు జుట్టు చిక్కుకొని ఉన్న హరిణిప్రియ కనిపించింది. ఆమెను రక్షించి వెంటనే రంపచోడవరంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రిలో ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇక మిగిలిన 3 వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయి మృతి చెందారు. హరదీప్, కొసిరెడ్డి సౌమ్య, బి. అమృత అనే 3 విద్యార్థులు మృతి చెందారు. మృతులు 3 22 ఏళ్లలోపువారే. హరదీప్ ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన యువకుడు. అలాగే కొసిరెడ్డి సౌమ్యది విజయనగరం కాగా, బి. అమృత బాపట్ల జిల్లాకు చెందిన యువతి. అమృత మృతదేహం జలతరంగని నుంచి కొట్టుకుపోయి 1వ కాజ్వే దాటిన తర్వాత ఇసుక దిబ్బ వద్ద లభ్యమైంది. ప్రవాహ వేగానికి రాళ్లకు కొట్టుకుపోవటంతో నుదిటిమీద, తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షణాల్లోనే మృతి చెందినట్టు భావిస్తున్నారు. అలాగే సౌమ్య మృతదేహం కూడా అదే ప్రాంతంలోని తుప్పల్లో చిక్కుకుపోయింది. సౌమ్యకు తీవ్ర గాయాలు కావటంతో పాటు ముఖం ఛిద్రమైంది. రాళ్ల దెబ్బలకు తగిన గాయాలకే ఆమె కూడా మృతి చెంది ఉండొచ్చని తెలుస్తోంది. జలఖడ్గంలా వచ్చి పడిన ప్రవాహం అరగంటలో వర్షం తగ్గగా కొద్దిసేపటికే కొంత తగ్గుముఖం పట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రవాహం మొదటి కాజ్వే ప్రాంతంలో ఏకంగా 7 అడుగుల పైనే ఉంటుందని చెబుతున్నారు. మళ్లీ సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా వర్షం కురవటంతో జలతరంగిణి వద్ద ఒక్కసారిగా జలప్రవాహం పెరిగిపోయింది. దాంతో గాలింపు చర్యలను సైతం నిలిపివేయాల్సి వచ్చింది. సాయంత్రం వర్షం తగ్గాక మరొక విద్యార్థి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జలతరంగని నుంచి పాములేరు వాగు వరకు సుమారు 4 కిలోమీటర్లు ఉంటుంది. వాగు వంపులు తిరుగుతూ వెళుతోంది. దాంతో ప్రవాహ వేగాన్ని దృష్టిలో పెట్టుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 2వ కాజ్వే వద్ద తూముల్లో కూడా గాలిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గతంలో కూడా హిమాచల్ ప్రదేశ్లో వరద నీటిలో కొట్టుకుపోయి దాదాపు 23 మంది విద్యార్థులు మృతి చెందారు. కారణమేదైనా విహారయాత్రలు విషాదయాత్రలుగా ముగుస్తున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యాలే ప్రాణాలను తోడేస్తున్నాయి. పిక్నిక్లని, వాటర్ ఫాల్స్, నదీ పరిసర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అస్సలు కేర్లెస్ గా ఉండొద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.